హలోనేని విశ్వేశ్వరరావు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. జ్వరాలు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటి వాటితోటి మొత్తం హాస్పిటల్ నిండిపోయేటువంటి పరిస్థితి. కేవలం 4 రోజుల్లో ఒకే గ్రామంలో 30 మంది చనిపోయారు అని అంటే అంతు చిక్కినటువంటి వ్యాధి, అంతు చిక్కినటువంటి వైరస్ ఏదో వ్యాప్తి చెందింది అనేటువంటి ఒక అభిప్రాయానికి వైద్యులు వచ్చారు. ఆ వైరస్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పటి వరకు తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా రీసెర్చ్ కొనసాగుతుంది. గత 5 నెలల నుంచి మరణ మృదంగం కొన్ని గ్రామాల్లో వినిపిస్తూ ఉంది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఆల్రెడీ హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. మరి ఆ వైరస్ ఏంటి, ఆ వైరస్ని ఎందుకు వైద్యులు తెలుసుకోలేకపోతున్నారు? అసలు ఆ వైరస్ కొత్తగా విదేశాల నుంచి వచ్చిందా, అసలు మన దేశంలోనే పుట్టిందా అనేది కూడా తెలియట్లేదు. దీని మీద వైద్య ఆరోగ్య శాఖ ఒక రీసెర్చ్ లాగా చేస్తూ ఉంది. వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అది తెలంగాణలో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని వందల మందికి కాళ్ళు, చేతులు, కీళ్ళ నొప్పులు రావటం, తర్వాత ఈ శరీరం కదిలించడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని చికెన్ గున్యా అని కొంతమంది ఇట్లా రకరకాలుగా చెప్పారు, కానీ ఆ వైరస్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది చెప్పట్లేదు. కొంతమందికి తీవ్రంగా ఈ వ్యాధి సోకటంతో అసలు దాదాపుగా 1 సంవత్సరం నుంచి మంచాన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, సహకరించట్లేదు నడవడానికి, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అలాగే కడుపుల నొప్పి, ఇలాంటివన్నీ కూడా సింటమ్స్ కనిపిస్తున్నాయి. కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గట్లేదు. అసలు ఆ వ్యాధి ఏంది అనేది ఇప్పుడు ఏ వైద్యులు చెప్పలేనటువంటి పరిస్థితి. దీని మీద గుంటూరు జిల్లాలో తురకపాలెం అనేటువంటి ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు ఈ వ్యాధి కారణంగా. ఇప్పటికీ గత 30 రోజుల్లోనే 28 మంది దాకా చనిపోయారని చెప్పి అంటున్నారు. బట్ వైద్యులు మాత్రం 5 నెలల్లో ఈ మరణాలని చెప్తున్నారు. బట్ ఒకే వ్యాధితోటి, ఒకే రకమైనటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి రోగులే చనిపోయారు. ఇది ఒక భయంకరమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో, దేశంలో రాజకీయపరమైన వాతావరణం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఇలాంటి సీరియస్ అంశం మీద ఇప్పటి వరకు ఫోకస్ చేయలేదు. బట్ వైద్య ఆరోగ్య శాఖ ఏదో వాళ్ళు తగిన విధంగా ఏదో రీసెర్చ్ చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు దాని మీద ఒక అవగాహనకి రాలేకపోయారు. ఇందుకు ఆ రిపోర్ట్ ఏంటి, ఆ పేపర్లో వచ్చింది, గత కొన్ని రోజుల నుంచి వస్తుంది, ఇప్పుడు తీవ్రతరమైంది. ఈ తీవ్రతరం కావడంతో ఇప్పుడు అందరూ కూడా ఇటువైపు చూస్తున్నారు, తురకపాలెం వైపు. ఏంటి ఈ వైరస్ అనేది చూద్దాం. ఇది రిపోర్టు, పేపర్లో వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలువెల్లాడుతుంది. దాదాపు 3000 జనాభా ఉన్న ఈ గ్రామంలో గత 5 నెలల్లో 28 మరణాలు సంభవించినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. కానీ ఈ మరణాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. కేవలం 5 నెలల్లో 28 అంటున్నారు, కానీ 4 రోజుల్లోనే 28 మంది చనిపోయారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఇక జూలై, ఆగస్టు నెలల్లోనే 20 మంది వరకు మరణించారు. గత 4-5 రోజుల్లో బాలశౌరి 50, నీలాంబరం 50, ఆరోగ్యమ్మ 60 వివిధ రోగ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరణాలను గుర్తిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో ఇవి కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొంది చనిపోయిన మరణాలు ఇవి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చేరి చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది. అందుకే గత 4 రోజుల నుంచి 28 మంది ఒకే వ్యాధితోటి, ఒకే లక్షణాలు ఉన్నటువంటి వ్యాధితోటి పోరాడి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గ్రామంలో. అలా చాలామంది పోరాడుతున్నారు 2 రాష్ట్రాల్లో. ఒక తురకపాలెంలోనే కాదు, 2 రాష్ట్రాల్లో హాస్పిటల్లో అనేక మంది ఇలాంటి సింటమ్స్ తోటే బాధపడుతూ ఉన్నారు. సో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరణాలు గుర్తిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందండి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సర్వేల పేరుతో కాలయాపన చేస్తుంది. 2 నెలలుగా గ్రామంలో పరిస్థితి అదుపు తప్పినా ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు చెప్పే వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విషయమే తెలియదు. తెలిసిన తర్వాత కూడా వేగంగా స్పందించకపోవడం గమనార్హం. మరణాలకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు గుంటూరు వైద్య కళాశాలలోని 6 విభాగాల నుంచి నిపుణులైన వైద్యులను సాంకేతిక బృందం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి వైద్య శిబిరం నిర్వహించారు. కేవలం 35 మందే పరీక్షలు చేయించుకోగా 14 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బ్లడ్ కల్చర్ చేసేందుకు 7 నుంచి నమూనాలు సేకరించారు. ఇప్పటికే గ్రామంలోని 2 ప్రమాదకరమైనటువంటి ఇన్ఫెక్షన్ మిలియాయిడోసిస్ ఇది
ఇన్ఫెక్షన్, మెలియాయిడోసిస్ దాని పేరు. ఆ మెలియాయిడోసిస్ తోటి ఇబ్బంది పడ్డారని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ప్రయోగశాలలో తేలింది. ఇందులో ఒకరు చనిపోయారు, మరొకరిలో త్వరగా ఇన్ఫెక్షన్ గుర్తించి చికిత్స అందించడంతో కోలుకున్నారు. జీజీహెచ్లో 7 మరణాలు. గుంటూరు సర్వజనాసుపత్రిలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు తురకపాలెనికి చెందిన 7 మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పారు. ఈ మరణాలపై ఎలాంటి విశ్లేషణ జరగలేదు. తాజాగా గత నెల 29న ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 2 చికిత్స పొందుతున్నారు. ఏమిటి మెలియాయిడోసిస్ ఇన్ఫెక్షన్? ఈ మెలియాయిడోసిస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? బర్కోలేరియా సుడోమాలి అనేటువంటి బ్యాక్టీరియా వచ్చే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ మొలియాయిడోసిస్. ఇది సుడోమాలి. ఈ సూడోమోనాస్లో ఇదొక రకమైనటువంటి బ్యాక్టీరియా. ఈ సూడోమోనాస్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్. దీనికి మెడిసిన్ లేదు. ఇది ప్రత్యేకించి ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లో ఉంటుంది. అందుకే ఆపరేషన్ చేసిన తర్వాత ఫ్యూమింగ్ చేస్తారు హాస్పిటల్స్లో. ఈ సూడోమాలి అనేటువంటి దాంట్లో ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా బర్కోల్డేరియా దాని పేరు. అది ఒక వైరస్. అది ఇప్పుడు 100 మందిని చంపేస్తుంది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా తేమగా ఉన్నటువంటి నేలల్లో, నీటిలో ఉంటుంది. మధుమేహ బాధితుడు కాళ్లకు పుండ్లు పడి చెప్పులు లేకుండా నడిచే వారికి శరీరంలో చేరే అవకాశం ఉంది. అది మీ ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు ఉన్నా లేదా షుగర్ పేషెంట్ అయినా ఈ వైరస్ ఇమీడియట్గా సోకేదానికి అవకాశం ఉంది. దీర్ఘకాలంగా అధిక రక్తపోటు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుందని వైద్యులు వివరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగా వచ్చే జ్వరాలకి త్వరగా గుర్తిస్తే చికిత్స చేయించడం తేలిక. అయితే దీన్ని బ్లడ్ కల్చర్ ద్వారా గుర్తించగలం. ఫలితాలు వచ్చేందుకు కనీసం 3 రోజులు పడుతుంది. ఇది వాళ్ళు వైద్యులు ప్రాథమికంగా చెప్పింది. సో సూడోమాలి అనే దాంట్లో ఒక భయంకరమైనటువంటి బ్యాక్టీరియా బర్కోల్డేరియా అనేది. సో ఈవిడ బాధితులు చెప్తున్నారు, నా భర్త కృష్ణ, సోదరుడు లక్ష్మయ్య కీళ్ళ నొప్పులు, మధుమేహం ఎక్కువ కావడంతో జ్వరం పీడిస్తుందంటే గుంటూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించాం. చికిత్స తర్వాత వీరిద్దరూ ఇంటికి వచ్చేశారు. 10 రోజుల క్రితం లక్ష్మయ్య శ్వాస సంబంధించిన సమస్యతో చనిపోయారు. 4 రోజుల తర్వాత నా భర్త కృష్ణకు షుగర్ లెవెల్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చాం. చికిత్స పొందుతూ మరణించారు. వైరస్ సోకిందన్న మా నాన్న శౌరిబాబుకు జ్వరం వస్తే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాం. టైఫాయిడ్, కామెర్లు అన్నారు. చికిత్స చేస్తుండగానే శ్వాస సంబంధిత సమస్య ఎక్కువ కావడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి మార్చాం. అక్కడ పరీక్షించిన వైద్యులు తీవ్రమైనటువంటి వైరస్ సోకిందని 3 వారాలు చికిత్స చేయించి ఇంటికి పంపారు. ఆగస్టు 27న ఆకస్మికంగా మోకాలి నొప్పులు రావడంతో మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లాం. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పిన వైద్యులు డయాలసిస్ చేస్తుండగా ఆయన చనిపోయారు. సో ఇలాంటిది ఆ గ్రామంలో ఎవరిని కదిలిచ్చినా కానీ ఒక స్టోరీ చెప్తున్నారు. మొత్తం 3000 మంది ఉండేటువంటి ఆ గ్రామంలో గత నెల రోజుల నుంచి 30 మంది చనిపోయారు. సో ఒకే గ్రామంలో ఇంతమంది చనిపోవడం అనేది దానికి కారణం అనేది ఒక భయంకరమైన వైరస్. యాక్చువల్గా సూడోమాలి దానికి అనుగుణంగా ఉండేటువంటి వైరస్లకి మందు లేదు. డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి సోకినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఆ పర్టికులర్ వైరస్ ఎక్కడ ఏ మందుకి కోఆపరేట్ చేస్తుంది, ఏ మందుకి రియాక్షన్ ఇస్తుంది అనేది కనుగొనడానికి రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ వాళ్ళు మారుస్తూ ఉంటారు. రోగుల యొక్క టైం బాగుంటేనేమో వాడినటువంటి మందు పనిచేస్తుంది, లేదంటే ప్రాణాలు పోవడమే. సో సూడోమాలిలో ఒక రకమైనటువంటి వైరస్ అది అని అంటున్నారు. ఇప్పుడు వైద్యులు ప్రాథమికంగా 2 రాష్ట్రాల్లో గత కొంతకాలంగా కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఒళ్ళు వాయడం, తలనొప్పి ఇలాంటివన్నీ సింటమ్స్, వీటి ద్వారా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరణాల దిశగా ఈ వైరస్ వెళ్తూ ఉంది. మరి వైద్యులకు కూడా అర్థం కావట్లేదు, వైద్యులు కూడా సరైనటువంటి రీతిలో చికిత్స చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి క్రమంలో మరి ఈ వైరస్ కేవలం తురకపాలెనికే కనిపిస్తుందా లేదంటే మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తుందా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.